వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్. సో ఈరోజు ఈ వీడియోలోనైతే తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాలో ఉన్న రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకైతే రైతు బంధు యాసంగికి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు అమౌంట్ అనేది విడుదల చేసినట్టయితే తెలిసింది. సో దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే 22 లక్షల మందికి రైతు అకౌంట్లలోనైతే 630 కోట్ల నగదు రైతు బంధు అమౌంట్ అనేది పడినట్టు తెలుస్తుంది. సో ఇక్కడనైతే ప్రూఫ్ ద్వారానైతే మీకైతే చూపెడుతున్నాను. చాలామందికి అయితే ఇక్కడ నుంచి తొలగిస్తున్నట్టయితే తెలుస్తుంది. రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములు మరియు వ్యాపార వర్గాలకు నిలిపివేత దిశగా కసరత్తు అయితే చేస్తుంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానాకాలం నుంచి అమలు చేయాలని భావిస్తుంది. రైతు బంధు 5 లేదా 10 ఎకరాల వారికి రైతు బంధు అమౌంట్ అనేది రైతు బంధు అనేది అర్హులుగా వాళ్ళనైతే చూపిస్తున్నారు. ఈ న్యూస్ల ద్వారానైతే మనకైతే ఇంకా రానున్న రోజులనైతే నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తుంది. సో మేము ఇక్కడికి చూసినట్టయితే 5 నుంచి 15 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు అమౌంట్ అనేది మళ్ళీ వచ్చే వానాకాలం నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా దానికంటే ఎక్కువ ఉన్న ఎకరాల రైతులైతే మీకైతే రైతు బంధు రాదనే అనుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో ఇప్పటిదాకానైతే 5 నుంచి 20,000 రూపాయల దాకానైతే మనకైతే రైతు బంధు అమౌంట్ 4 ఎకరాల వాళ్ళకైతే జమ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు 2-3 రోజుల్లోనైతే ఇంకా 20 నుంచి 30 ఎకరాల వరకైతే రైతు బంధు అమౌంట్ అనేది జమ చేయడానికైతే ఛాన్స్ ఉంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.